అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నీరజ. కన్సల్టెంట్ ఫిజిషియన్, నీరజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భద్రాచలం. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా! మనకి కామన్‌గా వచ్చే వైరల్ ఫీవర్స్ కొన్ని ఉన్నాయి. అందులో డెంగ్యూ ఫీవర్ ఒకటి. ఈరోజు మనం డెంగ్యూ ఫీవర్ గురించి తెలుసుకుందాం. అసలు డెంగ్యూ అంటే ఏంటి? అదొక వైరల్ ఫీవర్. అది ఎలా వస్తుందంటే దోమ కుట్టడం వల్ల వస్తుంది. అది ఏ దోమ అంటే అడీస్ ఈజిప్టి అని ఉంటుంది. దాని పేరు టైగర్ మస్కిటో అని కూడా అంటారు. అంటే అది చిన్న చిన్న మచ్చలు ఉంటాయి టైగర్‌కి ఉన్నట్లు. ఆ మస్కిటో కుట్టడం ద్వారా వస్తుంది డెంగ్యూ. ఇది మామూలుగా పగటిపూట కుట్టడం. పగటిపూటనే కుడుతది. దానివల్లే మనకి డెంగ్యూ ఇన్ఫెక్షన్ వస్తుంది. అసలు డెంగ్యూ అంటే ఏంటి? దానిలో ఏం లక్షణాలు ఉంటాయంటే, డెంగ్యూలో మళ్ళీ మైల్డ్, సివియారిటీని బట్టి ఉంటుందన్నమాట. మైల్డ్, మోడరేట్, సివియర్ అని 3 రకాలు ఉంటాయన్నమాట సివియారిటీ. వాటిని బట్టి మన లక్షణాలు ఉంటాయి. మైల్డ్ డెంగ్యూ అంటే దీంట్లో మామూలు వేరే వైరల్ ఫీవర్స్‌లో వచ్చినట్లే హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి. అంటే ఫీవర్ 103, 104 అలా ఉంటుంది. ఇంకా పేషెంట్‌కి జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, రెట్రో ఆర్బిటల్ పెయిన్ అంటారు. అంటే కళ్ళు వెనకల, కంటి వెనకల హెడేక్ వస్తుందన్నమాట వాళ్ళకి సివియర్‌గా. ఇంకా ర్యాషెస్ వస్తాయి. అంటే చిన్న చిన్న ర్యాషెస్ వస్తాయి. వాటిని పెటిక్యా అంటారనమాట. ఇవి మైల్డ్ డెంగ్యూలో వచ్చే లక్షణాలు. ఇంకా మోడరేట్ డెంగ్యూ. ఈ మోడరేట్ డెంగ్యూ అంటే ఈ వైరల్ ఫీవర్స్‌లో వచ్చే లక్షణాలు హై గ్రేడ్ ఫీవర్‌తో పాటు వీళ్ళకి వామిటింగ్స్, కడుపు నొప్పి, బ్లీడింగ్ గమ్స్‌లో నుంచి అలా బ్లీడింగ్ వస్తుందన్నమాట. ఇంకా దీంతో పాటు పేషెంట్‌కు బాగా ఆయాసంగా ఉండడము, నీరసంగా ఉండడము ఇలాంటి లక్షణాలు ఉంటది. ఇంకోటి సివియర్ డెంగ్యూ. సివియర్ డెంగ్యూనే మనం డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటాము. ఈ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్‌లో ఏమవుతుందంటే, మన పొట్టలో గానీ, ఊపిరితిత్తుల్లో నీరు చేరుతా ఉంటది. అంటే పాలిసీరోసైటిస్ అంటారు. పొట్టలో నీరు చేరేదాన్ని ఆసైటిస్ అంటారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరేదాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. ఈ పొట్టలో, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల పేషెంట్‌కి ఆయాసంగా ఉండడము, పొట్ట ఉబ్బరంగా అనిపించడము, బాగా పెయిన్, కడుపు నొప్పి రావడము, వాంతులు పర్సిస్టెంట్‌గా, అంటే మందులు ఇచ్చినా కూడా వామిటింగ్స్ కంట్రోల్ అవ్వకపోవడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వాటితో పాటు బ్లీడింగ్ అయితా ఉంటుంది. అంటే యూరిన్ ఎర్రగా రావడము, మోషన్ నల్లగా రావడము, కొన్నిసార్లు వామిటింగ్స్‌లో బ్లడ్ పడడము, ఇలాంటి లక్షణాలు ఉంటది. అంటే ఇవి బాగా సివియర్‌గా ఉంటాయన్నమాట. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్. అంటే పేరులోనే హెమరేజిక్ ఉందంటే బ్లీడింగ్ అయితా ఉంటదన్నమాట పేషెంట్‌కి. ఈ స్టేజ్‌లో ప్రాపర్‌గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే నెక్స్ట్ స్టేజ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్. అంటే ఈ షాక్‌లోకి వెళ్ళిపోతారు పేషెంట్ ఇంకా. మొత్తం బాడీలో ఉన్న బ్లడ్, వాటర్ వెళ్ళిపోవడం వల్ల